దేవుడి నామానికి వందనాలు. ఇక్కడ ఉన్న సహోదరి గారి పేరు వాణి గారు. గత 14 సంవత్సరాలుగా కాకినాడలో ఆవిడ ఒక టిఫిన్ షాప్ని రన్ చేయడం జరుగుతుంది. 4 సంవత్సరాల క్రితం తన భర్తని కోల్పోయి ఉన్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు కలరు. వారు విశ్వాసంతో ప్రభువుని వెంబడించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నారు. ఒకరోజు హఠాత్తుగా అధికారులు షాపు వద్దకు వచ్చి దీన్ని తక్షణమే తీసివేయాలి అని చెప్పడం జరిగింది. ఈ వార్త విన్న ఈవిడ ఎంతగానో ఆందోళన చెంది ఉన్నారు. ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ముందుకు వెళ్తూ ఉండగా దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి షాపుని ఇక్కడి నుంచి కదిలించాలి అన్న ఆలోచన వచ్చింది. ఒకరోజు దైవజనులు వాక్యం వింటూ ఉండగా దేవుడు తనతో మాట్లాడిన ఆ మాటను పట్టుకొని ఆవిడ ప్రార్థన చేయడం జరిగింది. ఈ యొక్క షాపుని పునర్నిర్మాణం చేయాలి అని ఆలోచన రావడంతో దేవుడు ఊహించని రీతిగా మార్గాలు తెరవడం జరిగింది. ఒంటరిగా షాప్ అంతటినీ కూడా ఆవిడ రన్ చేస్తూ ఉండగా అనేక మంది ఆ షాప్ వద్దకు వచ్చి దానికి పునర్నిర్మాణానికి కావాల్సిన ఆ వసతులు కావచ్చు, ఫ్లోరింగ్ కావచ్చు, షెల్టర్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మేమున్నాము, ఏర్పరుస్తాము అని వారందరూ రావడం జరిగింది. షాప్ పునర్నిర్మాణం జరిగిన తర్వాత అది మరలా తిరిగి ప్రారంభించడం జరిగింది. దేవుడు చేసిన ఈ అద్భుతాన్ని బట్టి ఆవిడ ఎంతగానో దేవుని స్తుతిస్తున్నారు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడి నామానికే మహిమ కలుగును గాక. దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందండి? మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఒకవేళ అపరాధము చేయవాడు చావు అనే మార్గంలో వెళ్తున్నాడు, అపరాధంలో నిలిచిన వాడు ఖచ్చితంగా వారు ఆత్మీయంగా చచ్చిపోతారు. ఎవరైతే ఆత్మీయంగా వారు చనిపోతారో మొదట వారు శారీరకంగా కూడా ఒక దినాన వారు మృతి పొందుతారు. వారి యొక్క ఆత్మ నరకంలో కళ్ళు తెరుస్తారు. సో అపరాధముల చేత, దోషముల చేత చనిపోయిన వారు. ఈరోజు మనం ఈ లోకముతో స్నేహం మనం చేస్తున్నాం. ఓకే, దేవుడి సన్నిధిలో ఈ లోకముతో మనం మాట్లాడుతున్నప్పుడు, స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, అన్యులతో మాట్లాడుతున్నప్పుడు మన సంభాషణ ఎలాగుండాలి? మన సంభాషణ క్రీస్తును చూపే విధంగా ఉండాలి. ఇప్పుడు కొనూపురతో కొట్టుకుంటున్నాడండి ఒక వ్యక్తి. ఇది చెస్ట్ పవర్, అది చెస్ట్కి పెట్టేలాగా నొక్కుతారు. అంటే ఇక కొనూపురిగా ప్రాణం పోయిందని అలా కొనూపురితో కొట్టుకుంటున్న వారికి, బాబు మధ్యాహ్నం భోజనం చేసావా, ఎలాగొన్న ఇంట్లో వాళ్ళు అందరూ బాగున్నారా, డ్యూటీ అయిందా లేదు ఈరోజు అని పక్కన కూర్చొని అడుగుతామండి. చనిపోతున్నాడు, కొనూపురితో కొట్టుకుంటున్నాడు, గుండె మీద కొడుతున్నాడు బతకాలని. అటువంటి బాడు పక్కకి వెళ్ళి బాగున్నారని, పిల్ల ఏం చేస్తున్నారు, చదువుతున్నారు బాగానే అడుగుతాం. ఎలాగా? సో నవ్వుతున్నారు అందరూ. సో కొనూపురితో చనిపోతున్న వ్యక్తిని ఈ విషయాలు అడగం. ఏం కావాలి మొదట అతనికి? ఈ కుశల ప్రశ్నలు కాదు, అతను బతకాలి. కొనూపురితో కొట్టుకుంటున్నాడు, లేకపోతే ప్రాణం పోయింది. రాజనగరంలో దేవుని యొక్క సన్నిధిలో అటువంటి ఘనమైన సాక్ష్యాలు దేవుడు మనకి ఇచ్చాడు. అక్కడే కదా, ఇక్కడ కూడా వెనకాల ఉన్న ఆంటీ ఆల్మోస్ట్ చనిపోయారు. ఆవిడకి ఏం తెలియదు, ఇంకా అయిపోయింది మా జీవితం అనుకున్నారు. అక్కడైతే డాక్టర్ కూడా, నర్సు కూడా డిక్లేర్ చేశారు, ఏమీ లేదు, నో మోర్, చనిపోయింది ఆమె. అయినా సరే తీసుకెళ్దాం, ఏదైనా చేద్దాం అని ఆ మందిరంలోనే ఒక ఇద్దరు నర్సులు అక్కడే ఉన్నారు. వారు లాక్కుని వెళ్ళారు. వాళ్ళు డిక్లేర్ చేశారు. అయినా సరే వెళ్ళి బాడీ మీదకి ఎలా ఎక్కి ఆ గుండెని వాళ్ళు గుర్దడం, లేకపోతే వాళ్ళని పుష్ చేస్తున్నారు. పుష్ చేసి మొత్తం అక్కడ ఊపిరి అందుకున్నారు. ఆమె చనిపోయారు, ఇంకా లేదు అన్న విషయం ఆవిడ కాన్షియస్ అయ్యారు. మరలా ఎలా కళ్ళు తెరుస్తారు అది కూడా ఆవిడ కాన్షియస్ అయ్యారు, గమనించుకున్నారు. చనిపోయిన వ్యక్తిని దేవుడు బతికించాడు. హల్లెలూయా. చనిపోయిన వ్యక్తిని దేవుడు బతికించాడు. ఈ రోజుకి కూడా ప్రభు సందులో కన్నీరు కాచి గొప్ప సాక్షిగా ఆవిడ జీవిస్తారు. పెద్ద ఆవిడ ఒక 50-55 ఉండొచ్చు ఇంచుమించు. ఆమె అలా ఊపిరి ఆగిపోయిన సమయంలో పెద్ద అబ్బాయి ఏం చేస్తున్నాడు, డ్యూటీ ఏం చేస్తున్నాడు అని మనం అడగకూడదు ఆ విషయాలు.
ఆమె బ్రతకాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, లోకము దాని ఆశలతో, వారి పాపములతో, దోషములతో, అతిక్రమ క్రియలతో వారు చచ్చిపోయి ఉన్నారు. ఆలోచించండి, వారి డెడ్ బాడీ అన్నమాట. ఆత్మీయంగా వారు చనిపోయారు కంప్లీట్గా. నువ్వు ఆత్మలో జీవిస్తున్నావు, నువ్వు ఆత్మలో జీవిస్తున్నావు. ఒకవేళ మీరు ఆత్మలో జీవిస్తున్న వారైతే ఆ చనిపోయిన వ్యక్తి మొట్టమొదటి మీరు చేసే ప్రయత్నం ఏం చేయాలి? ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళు ఎలాగున్నారు, బాగున్నారా, వ్యాపారం ఎలాగుంది, ఏమైనా చేస్తున్నారా, పదాల బయటికి వెళ్దాం, షికారుకి వెళ్దాం అని మాట్లాడతారా? వారు చనిపోయి ఉన్నారు, వాళ్ళు చచ్చే స్థితిలో ఉన్నారు. వారితో మీరు మాట్లాడాలని అంటే మీరు ఆత్మలో జీవించిన వారు, మీ ఆత్మ వెలిగించబడింది, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తిరిగి జన్మింప చేసే అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చాడు. ప్రభు నేరుగా ఆయన మాట్లాడారు, ఎవరైతే తిరిగి జన్మిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలోకి వారసులు. మీరు తిరిగి జన్మించారు, మరి వారు ఇంకా జన్మించలే. మనం చనిపోయాం, తిరిగి మళ్ళీ బతికాం. తిరిగి అన్న మాట ఎప్పుడు వస్తుంది? వెళ్ళారు, తిరిగి వచ్చారంటారు. అలాగే మనం చనిపోయాం, తిరిగి బ్రతకాం. వాళ్ళు చనిపోయారు, ఇంకా తిరిగి బ్రతకాలి. వారు బ్రతకాలి అంటే మనం ఏం చేయాలి? మన మొదటి సంభాషణ ఎలాగుండాలి? ఏ విధమైన చేతనైనా సరే అక్కడ చనిపోతున్న వ్యక్తిని ఇంజెక్షన్ చేస్తారో, లేకపోతే ఇది పుష్ చేస్తారో, పవర్ పెడతారో, ఏం చేస్తారో, గుద్దుతారో, తొంగబెడతారో, ఏది ఏమన్నా అతను లేకపోతే ఆమె బ్రతకాలి. వారి మొదటి ప్రయత్నము వాళ్ళు బ్రతకాలి. బ్రతికిన తర్వాత ఏదైనా చేయొచ్చు. ఈరోజు అన్యులతో మనం మాట్లాడుతున్నప్పుడు, ఇహలోకమైన మనుషులతో, లేకపోతే మనం ఆఫీసులో కానీ, లేకపోతే కాలేజీలో కానీ, ఇంటి ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ వారితో సంభాషిస్తున్నప్పుడు ఏ విధమైన చేతనైనా సరే క్రీస్తు అనే మాట మీ నోట్లోంచి రావాలి. క్రీస్తు మీకు ఇచ్చిన సాక్ష్యము మీ హృదయంలోంచి రావాలి. మీరు క్రీస్తు వల్ల బ్రతుకుచున్నారన్న విషయము ఎదుటి వ్యక్తికి, క్రీస్తులో లేని వ్యక్తికి, చచ్చిన స్థితిలో ఉన్న వ్యక్తికి అందించబడాలి. అతను బ్రతకాలి, బ్రతికి తీరాలి. అటువంటి ఆశ మనకు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు కొన్ని ఉదాహరణలు చెప్పాడు. చీకటికి వెలుగుకి పొంతకేది? ఏమండి? చీకటికి వెలుగుకి, నరకానికి పరలోకానికి పొంతకేది? మీరు రక్షించబడ్డారు, మీకు అన్యులకి అటువంటి సంబంధం. అంటే వారు లోకంలో వారు ఉన్నారు, వారు ఏం చేయబడాలి? రక్షించబడాలి, రక్షణలోనికి రావాలి. మీ మొదటి సంభాషణ, మొదటి మాట వారు బ్రతికేట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. మీ ప్రతి సాక్ష్యము కూడా బ్రతికేలాగా ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని వాక్యం సెలవిస్తుంది. అవిశ్వాసు జోడి వద్దు, ఎందుకంటే మీరు కూడా అవిశ్వాసులు అయిపోతారు. మీరు విశ్వాసంలో నిలబడి అప్పుడు అవిశ్వాసుల్ని ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. వారు సంతోషించలేరు. క్రీస్తులో లేని వారి మధ్యలో నుంచొని వారితో మాటలతో మనం సంతోషించలేము. అలా సంతోషిస్తున్నామనంటే మనం ఏం చేస్తున్నాం? మనము కూడా అనారోగ్య పాలు అవడానికి సిద్ధంగా ఉన్నాం. మనం కూడా అనారోగ్యం అవుతూ ఉంటాం. కొంచెం బ్రతికిన వాడు బ్రతికిస్తూ ఉంటాడు, చచ్చిన వాడు చంపుతూ ఉంటాడు. మనం బ్రతికేమనంటే బ్రతికిస్తూ ఉండాలి. వారికి ఎక్కడా దొరకని రక్షణ యేసుక్రీస్తు ప్రభులో ఉందన్న విషయం వారికి తెలియాలి. అది ఎక్కడ దొరకదు, ఏ షాప్లోనూ దొరకదు, ఏ షాపింగ్ మాల్లో దొరకదు, ఏ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడానికి ఉండదు. అది యేసుక్రీస్తు ప్రభు ఆయన సన్నిధిలో మాత్రమే. మిమ్మల్ని అడుగుతున్న మాటలు, లేకపోతే మీతో సంభాషిస్తున్న మాటలు, ఏం చేస్తున్నారండి? పలానా చోటు జాబ్ చేస్తున్నారండి. ఎంత ఇస్తున్నారండి? పలానా శాలరీ ఇస్తున్నారండి. బాగుందండి, వస్తువు ఏదో చాలా బాగుందండి, డైనింగ్ టేబుల్ ఎంతండి? మీ సంభాషణ
మీరు మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు కనబడలేని విషయం ఎక్కడైనా ఉందేనంటే అది ప్రభువుకు దుఃఖకరం అవుతూ ఉంటుంది. ఆయన ఎలాగున్నారు అని మాట్లాడే మాటల్లోనే క్రీస్తుని అక్కడ కనపరచాలి. యేసు ప్రభు అయిన మాట అవసరం లే, కానీ యేసుక్రీస్తు ప్రభు వల్ల నేను బ్రతుకుచున్నాను, యేసు ప్రభు నాకు మరొక రోజు నాకు ఇచ్చాడు అన్న విషయము వారికి అర్థమవ్వాలి. మీకు సమస్య రావాలి, వారు చూడాలి, అందులోంచి మీరు బయటికి రావాలి, వారు దాన్ని చూడాలి. అప్పుడు వారికి సమస్య రావాలి, వారు కుటుంబట ఆడుతూ ఉంటారు, బయటికి తెలియదు. ఎందుకంటే యేసు ప్రభుకు సమాధానం, వారికి సమాధానం తెలిస్తే సమాధానం దొరికితే బయటకు వస్తారు, మార్గం తెలుస్తుంది. అయితే మార్గం తెలియదు. అద్భుతం ఏంటంటే మన సమస్యకి మార్గం లేకపోయినా ఆ మార్గం ప్రభు సృష్టించేస్తాడు కొత్తగా. హల్లెలూయా. అది ప్రభు అంటే, దట్ ఈస్ గాడ్ క్రియేటర్. సరే, ఒక కొత్త సమస్య ఇది. ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడా లేదు. స్కాలర్స్ కూడా, జ్ఞానులు కూడా చేతులెత్తేశారు, కానీ మన ప్రభు మాత్రం, ఎందుకంటే సమాధానం లేదా ఒక కొత్త సమాధానం సృష్టించేస్తాడు ప్రభు. మార్గం లేదా ఒక కొత్త మార్గాన్ని సృష్టించేస్తాడు. ఎందుకంటే ఈజ్ ఎ క్రియేటర్, ఆయన సృష్టికర్త. ఆయన మన కొరకు ఒక నూతన మార్గం తయారు చేసి దేవుడు అందులోంచి నడిపించేస్తాడే, కానీ మనకి సమాధానం లేదు అన్న మాట ఎక్కడ లేదు. ద పీస్ మేకర్, సమాధానకర్త. కొంతమంది స్కూల్ పరిచయం ఉంది కదా, కొంతమంది అడుగుతుంటారు, ఏం సార్ పీస్ మేకర్ స్కూల్ అంటారు. సమాధానం ఎక్కడైనా దొరకకపోవచ్చామో అని ఇక్కడ ప్రతి దానికి సమాధానం దొరికింది. హల్లెలూయా. ప్రతి దానికి సమాధానం దొరికింది. చెప్పండి, మీరు ఎవరు తీసుకొచ్చారు, వాడు ఏంటి, ఎలా ఉన్నాడు, ఏదైనా పర్లేదు పంపించండి, మేము చూసుకుంటాం. వాడు ఏ వ్యసనాలైనా పర్లేదు పంపించండి, మేము చూసుకుంటాం. సమాధానము. అతను మాట వినని ప్రశ్నే లేదు. ఎందుకంటే దేని చేత వాడు మాట వింట్లో, దేని చేత వాడు నలగొట్టబడుతున్నాడో ప్రతిదానికి ఇక్కడ సమాధానం ఉంది, పంపించండి. సో కాబట్టి క్రీస్తులో ప్రతి దానికి కూడా సమాధానం. సో కాబట్టి ఈరోజు దేవుడితో మనం మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త ప్రకటించిన ప్రతి కోణంలో కూడా, ప్రతి మార్గంలో కూడా ఎవరితో మాట్లాడినా, ఏది చేసినా సరే పరలోక రాజ్యం సమీపిస్తుంది, మీరు మారు మనసు పొందండి, మీకు ఉద్యోగం కాదు ప్రస్తుతం మీకు కావాల్సింది, అప్పులు తీయడం కాదు ప్రస్తుతం మీకు కావాల్సింది, లేకపోతే ఇంకొకటి ఏదో ఇల్లు కట్టబడడం కాదు మీకు ఇప్పుడు కావాల్సింది, మీకు రక్షణ అవసరము. మీకు అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మీరు, మీ కుటుంబం రక్షించబడాలి. ఒకవేళ రక్షణలో లేకపోతే, రక్షించబడకపోతే ఏంటి సమస్య అన్న విషయం అక్కడ మనం కనపరచగలగాలి, మాట్లాడగలగాలి, వారికి తెలియచేయగలగాలి. సత్యం తెలుసుకుంటారు. లోకం అంతా కూడా లైఫ్ గోల్, సెటిల్మెంట్, లేకపోతే లైఫ్ సెటిల్డ్, ఈ మాటలతోటి ఓ పరుగులేడుతూ ఉంటారండి. తెల్లారు లేచిన దగ్గర నుంచి పరుగులే, ఇంక మామూలు నడక కూడా కాదు. ఏంటంటే పొద్దున్న లాగానే ఇంక అదే గోల్, వాడు పడుకున్నా లేచిన అదే గోల్. ఆ గోల్ రీచ్ అయిపోతే అయిపోయిందన్నమాట. ఒకసారి ఏమని చెప్పగలరా నాకు ఆ గోల్ గురించి? ఆ గోల్ ఏంటో, మీ జీవితంలో అంతగా సెటిల్ చేసే గోల్ ఏంటో ఒకసారి చెప్పండి నాకు ఒకసారి. ఏమీ లేదు. వాడు నెలకు 1,00,000 కాదు కదా, 10 లక్షలు తెచ్చుకున్నా సరే మనశ్శాంతి వాడికి ఉండదు, మనశ్శాంతి ప్రభు దగ్గరే ఉంది. హల్లెలూయా. మనశ్శాంతి ప్రభులోనే ఉంది. వాడు దేనికోసం పరిగెట్టినా ఉపయోగం లేదు. కాబట్టి మన అంశం ఏంటంటే, ఈ లోకంలో వారు పాపము చేత, దోషం చేత చచ్చిన స్థితిలో ఉన్నారు. వారు కనబడుతున్నప్పుడు ఒక విశ్వాసగా, క్రీస్తులో జీవంతో నింపబడిన ఒక విశ్వాసగా క్రీస్తుని వారికి ప్రకటించే ప్రధానమైన లక్ష్యంగా మీరు పెట్టుకోవాలి. అది పరోక్షంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, సాక్ష్యం ద్వారా కావచ్చు, లేకపోతే మీ పరిస్థితి ద్వారా కావచ్చు, మీ సమస్య ద్వారా కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లోకానికి మీరు క్రీస్తు వల్ల బ్రతికి ఉన్నారు, వారు బ్రతకాలి అన్న విషయం వారు తెలియాలి, బ్రతకాలి అన్న విషయం వారు తెలియాలి. సో ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న చూడండి, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన మహాప్రేమ చేత
మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏ ప్రేమని? మహాప్రేమ. సో బైబిల్లో కొన్ని మాటలు వీళ్ళకి రాయబడి ఉంటాయి. దేవుని యొక్క మహాప్రేమ. ఎందుకండి సువార్త ప్రకటిస్తారు మీరు? ఎందుకండి సాక్ష్యం చెప్తూ ఉంటారు? ఎందుకండి మందిరాన్ని పిలుస్తుంటారంటే దేవుడు మాకు మహాప్రేమ. అలాగే దేవుడు మిమ్మల్ని మహాప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఇది ఆ విషయం చెప్పద్దండి. దేవుడు మహాప్రేమ చేత మీకోసం ప్రాణం పెట్టాడు. దేవుడు మహాప్రేమ చేత మీ చేతులు అనేక మార్గాలు తెరుస్తున్నాడు. దేవుడు మహాప్రేమ చేత మీ ఇంట్లో స్వస్థత ఇచ్చాడు, విడుదలిచ్చాడు, లేబరెత్తుతున్నాడు, నడిపిస్తున్నాడు. దేని చేత? ఆయన మనిషి మీద పెట్టుకున్న మహాప్రేమ చేత. మీరు ఒక్కరే కాదండి, ప్రతి ఒక్కరి మీద కూడా. ఆ సత్యం తెలిసిన వారు దాన్ని పొందుకొని విశ్వాసులుగా విశ్వాసులు నడుస్తున్నారు. దాన్ని గ్రహించలేని వారు లోకంలో ఉండి సతమతమవుతూ ఉన్నారు, నలుగుపోతూ ఉన్నారు. సో కాబట్టి ఈరోజు దేవుని యొక్క మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మనం బ్రతికించబడ్డామంటే దేవుడి యొక్క మహాప్రేమ మనకి, మన కుటుంబానికి అతి సమీపంగా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఇంకేం చెప్తున్నారు? కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము. ఎస్, ఇక్కడ మాట్లాడుతున్నారు, కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. కృప అది మనం చెప్పేది కాదు, మనం ఇచ్చేది కాదు, మనం ఏదో గర్వపడేది కాదు, అతిశయపడేది అంతకన్నా కాదు. దేవుడు మనకి కృపచేత రక్షిస్తున్నాడు. తన కృప మనకి ఎంత సమీపంగా ఉందంటే ఈ క్షణమే, ఇప్పుడే తన కార్యం జరగాలి, ఇప్పుడే అద్భుతం జరగాలి. దేవుని కృప. ఒక్క అడుగు ప్రభా అని మనం నోరారా పిలిచి హృదయపూర్వకంగా ప్రభా అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆపత్కాలం ముందు నాకు మొరపెట్టుగా నేను మీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చాడు. అది ఎవరైనా కావచ్చు, విశ్వాస అయినా అవిశ్వాస అయినా సరే ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అందుకే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు స్వస్థపరిచాడు, అందరినీ స్వస్థపరిచాడు. కానీ అందులో చాలా తక్కువ మందే యేసు ప్రభు చెప్పిన సువార్తను అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారు కొద్ది మందే. కానీ చాలా ఎక్కువ మంది మేలు పొందుకుని వెళ్ళిపోతుంటారు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది వాళ్ళని స్వస్థపరచడానికి అన్నట్టు, వాళ్ళు దెయ్యాలు బెల్లగొట్టడానికి అన్నట్టు, వాళ్ళు లేవనెత్తడానికి అన్నట్టుగా యేసు ప్రభు బాగా వచ్చాలే, ఖర్చు తగ్గే, దేవుడు మంచి స్వస్థత ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఇంటర్వ్యూకి వెళ్తే దేవుడు మంచి సెలక్షన్ ఇచ్చాడు, ఏమండి కాలేజీలో సీట్ ఇచ్చాడు, ఫీజు కట్టకలు అక్కడ రియంబర్స్మెంట్ ఇచ్చాడు. సో యేసుప్రభు వీటి కోసమే వచ్చాడు అన్నట్టుగా మనం చాలా చిన్న చిన్న విషయాలకి దేవుడి యొక్క గొప్ప రక్షణ కార్యం పక్కన పెట్టుకొని చిన్న చిన్న విషయం, చిన్న చిన్న సాక్ష్యాల కొరకు మన దినము ప్రార్థన అంతా కూడా మనం వృధా చేస్తూ ఉంటాం, వేస్ట్ చేసేస్తున్నాం మనం. సో కాబట్టి మీరు క్రీస్తులో ఉన్నారంటేనే మీ జీవితం అంతా ప్రభు చేతిలో ఉంటుంది. మీరు అడగకపోయినా మీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు, మీకు చెప్పకపోయినా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, మన అన్యులుగా ఉంటేనే మన కోసం ప్రాణం పెట్టేందుకు ఇష్టమైన దేవుడు ఇప్పుడు ప్రభులోకి వచ్చిన మనల్ని ఎలా విడిచిపెట్టేస్తాడండి? మన అన్యులుగా ఉన్నప్పుడే మన కోసం చచ్చేందుకు ఇష్టం, అందుకే చనిపోయాడు ఆయన. మనం ఇంకనూ పాపంలో ఉండగానే దేవుని కుమారుడి లోకానికి వచ్చి మనుషులందరి కొరకు ఏం చేశాడండి? ప్రాణం పెట్టాడు ఆయన, రక్తం కాచాడు. సో కాబట్టి దేవుడు మనకి ఇది కృప చేత మనం రక్షిస్తున్నాడు. సో అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దేవుడు తన కార్యం మనం జరిగిస్తుంటాడు. దేవుడు తన కార్యం చేస్తున్నప్పుడు మనం విశ్వాసంతో దేవుడి వైపు మనం చూస్తూ ఉండాలి. సో దేవుడి యొక్క వాక్యం మనం చదువుదాము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము రాబో యుగములో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా
కూర్చుండబెట్టును. ఏం చెప్తున్నారండి ఆయన? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, మనమందరం లేపబడతాం కూడా. ఆయన వాక్యమును అంగీకరించి విశ్వాసంలో నిలిచి ఉన్న ప్రతి ఒక్కరు కూడా లేపబడతాం. ఇప్పుడు లేపబడతాం, ఇప్పుడు పడుకుంటాం కదా, పొద్దున్న లేపబడతాం, మార్నింగ్ ప్రేయర్కి లేపబడతాం. మనం ప్రార్థన చేయాలి, విశ్వాసంలో ఉండాలి. భూమి మీదకి ఆదాము అవ్వ మనుషులు వచ్చినప్పుడు వారు పాపము చేసి దేవుడికి దూరం అయిపోయినప్పుడు, వారు రక్షింపబడాలని దేవుడు చూసినప్పుడు, తరతరాలు పాపంలో మునిగిపోయినప్పుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించి మన అందరి పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం చెల్లించి పాపం నుంచి విడిపించి రక్షణ ఇచ్చి, ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోతూ, నేను మీ కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, భూమి మీద ఎందరైతే నా యందు విశ్వాసం ఉంచుతున్నారో నేను మరలా పరలోకం నుంచి దిగి వస్తాను, మేఘాల మీదకి నేను దిగి వస్తాను, నేను రావడం మీరు అందరూ చూస్తారు. ఒకానొక దినాన్ని జరుగుద్ది, అది చూసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఆయన భూమి మీద తిరిగారు. 40 దినాల్లో దాదాపు 500 మంది పైనే ఆయన తాను కనపరుచుకున్నాడు. ఆయన సిలువేస్తారు కదా, చనిపోయారు అనుకున్నారు అందరూ. శుక్రవారం సిలువేస్తే సాయంత్రం ఆయన పాతిపెట్టబడ్డారు సమాధిలో. శనివారం ఆదివారం ఉదయం తెల్లవారుజామునే ఆయన లేచిపోయాడు. ఒక లెక్కకి స్కాలర్స్ లెక్క పెట్టిన కౌంటింగ్ దాదాపు 40 గంటల్లో లేచిపోయాడు ఆయన. 40 గంటలు ఆయన సిలువ వేసి పాతిపెట్టి, ఆ పాతిపెట్టి దగ్గర మరలా తిరిగి లేపింది ఇంచుమించు 40 గంటల్లో ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచి 40 దినాలు భూమి మీద నడిచాడు. ఆయన తాను కనపరుచుకున్నాడు. ఎందుకయ్యా సిలువ వేసుకున్నామంటే, ఇదిగో మనుషులందరూ పాపం చేసి నరకానికి వెళ్ళిపోతున్నారు, వారు నరకానికి వెళ్ళకూడదు కాబట్టి వారి పాపముల నిమిత్తం, దోషముల నిమిత్తము నా మీద వేసుకొని నేను సిలువ మరణము పొందాను. మరి ఇప్పుడు ఏం చేయాలి? మేము మీ పాపాల కొరకు నేను సిలువేయబడ్డాను కాబట్టి మీరు నా సన్నిధికి వచ్చి, ప్రభా పాపినైన నన్ను క్షమించు అని మీరు ప్రార్థన చేస్తే ప్రభు క్షమిస్తాడు. దీనికోసం మీరు ఏ ఊర్లు వెళ్ళక్కర్లేదు, ఏ యాత్రలు చేయక్కర్లేదు, ఎక్కడ ఎవరికి ఏ డబ్బులు ఇవ్వడం అవసరం లేదు, ఏమీ చేయని అవసరం లేదు. ఏమండి, ఎక్కడెక్కడ మనం ఏదో చేస్తే ఏమీ రాదు. దేవుడి సన్నిధిలో మనస్ఫూర్తిగా, ప్రభా ఇదిగో ఈ లోకమంతటి కూడా రక్షణను తీసుకొచ్చి మీరు నమ్ముచున్నాను, నా పాపముల నిమిత్తమే నేను సిలువేయబడ్డావు, నా చేతులతో చేసే పాపముల నిమిత్తము అరచేతులు గాయాలు, మేకులు కొట్టబడ్డాయి, ఇలాగా 2 చేతులు, నా చెడు ఆలోచనతో చేసే ఆలోచనల నిమిత్తము విడుదల కలగాలని ముళ్ళ కిరీటం ధరించబడ్డది, నా కాళ్ళతో చేసే పాపల నిమిత్తము ఆయన మేకు కొట్టబడ్డది. తప్పులు మనం చేసాం, శిక్ష ఆయనకి వేశారు. తప్పులు మనం చేసాం, శిక్ష ఆయనకి వేశారు. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా నా నిమిత్తము నువ్వు సిలువ వేసబడ్డావు కాబట్టి ప్రభా పాపనే నన్ను క్షమించు అని ఒక్క ప్రార్థన మీరు చేయగలిగితే ఇప్పుడు ఇక్కడ కూర్చొని దేవుడు మిమ్మల్ని క్షమించేస్తాడు. ప్రభా నా హృదయంలోకి రండి ప్రభా అని మీరు అనుమతి ఇస్తే ఆయన మీ హృదయంలోకి వస్తాడు. ఆయన మీ హృదయంలోకి వస్తారు. పిల్లవాలి, ప్రభా రండి. హీ సో జెంటిల్మెన్. ఆయన చాలా మంచివాడు, చాలా మృదువైన వాడు, చాలా ప్రేమమయుడు. ఆయన పిలిస్తేనే రండి ప్రభా, నా హృదయంలోకి రండి, నా కుటుంబంలోకి రండి ప్రభా, ఇదిగో మేము ఉన్నాం, మా కుటుంబం ఇదిగో నీ వైపు మేము చూస్తున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా రండి అని మీరు ఆహ్వానిస్తే ఆయన మీ దగ్గరకు వస్తాడు, మీ కుటుంబంలోకి వస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. యేసు వైపు మనం చూద్దాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈరోజు నువ్వు నాకు అవకాశం ఇచ్చావని తెలిసిందయ్యా. అమ్మా ప్రార్థన చేయండి. ఏమి కాదు, నీ కుటుంబం అంతా దేవుడు నడిపిస్తాడు, మార్గం తెరుస్తాడు. బ్రదర్, ఆయన నీ కోసమే ఉన్నాడు. ఇక్కడ ఈ వాక్యం వింటున్న ప్రతి సహోదరుడు, ఆ సహోదరి, ఈ అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రభా నా హృదయంలోకి రండి ప్రభా అని పిలవండి. నా జీవితంలోకి రండి ప్రభా
అస్తవ్యస్తంగా ఉంది ప్రభా, ఏంటో తెలియట్లేదు ప్రభా, ఏంటో తెలియట్లేదు, అస్తవ్యస్తంగా ఉంది ప్రభా. రండి అయ్యా, నా బ్రతుకుని క్రమపరచండి అయ్యా, అడగండి. నా జీవితాన్ని క్రమపరచండి అయ్యా, అడగండి. ఆయన వస్తే, ఆయన మీరు ఆహ్వానిస్తే, మారు మనసు పొంది ప్రభు నాకు కావాలి, నా జీవితం మార్చుతున్నాడు ఆయన, మీరు నమ్మినట్లయితే దేవుడి మహిమను మీరు చూడగలరు. హల్లెలూయా. దేవుడి మహిమను మీరు చూడగలరు. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, ఇక్కడ ప్రార్థనలో ఏకీవేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పట్టుకోండి అయ్యా. ఈ నామ మహిమార్థమే ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభా యోగ్యమైన ఆత్మీయ జీవితంలో వారు జీవిస్తూ అనేక మందిని దబా నీ వైపుకు నడిపించేవారుగా, ఆకర్షించేవారుగా బిడ్డలందరూ కూడా బలపరచండి, నడిపించమని. ఈ నామానికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా బిడ్డలందరూ కూడా మీరే నిలబెట్టి నడిపించమని మహిమాగంత ప్రభావాల్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో ప్రార్థన అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాయి, మీరందరూ దీవించబడ్డారు, మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మీ అందరి కొరకు కూడా మీ అందరం ప్రార్థన చేస్తున్నాం. దయతో ఈ సమయంలో మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీలో ఒకవేళ ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి శోధనలు ఉన్నా, ఎటువంటి కుటుంబ ఇబ్బందులు ఉన్నా దయతో విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలను చేయబోతుంది. ప్రార్థించేద్దామా? దయతో కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవ, ఈ ఆన్లైన్ ద్వారా టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవా నీ చేతులుగా అప్పగిస్తున్నానయ్యా. ప్రభా, మేమైతే ఈ ఆన్లైన్లో మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మీరు వారితో పాటు ఉన్నారు ప్రభా. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో పరిశుద్ధాత్ముడా మీరే వారితో పాటు ఉండి దేవా యేసు నామములో తండ్రి ప్రభా ఘనమైన కార్యము, గొప్ప విషయము తండ్రి ప్రభా వారు పొందుకుంటూ సహాయం చేయండి. ఒకవేళ ఆర్థికపరమైన సమస్యల్లో, అప్పుల బాధలో ఉన్నారేమో, నజరేయుడైన యేసు నామములో ఆ రుణములనే కార్యం విరగొట్టు వేస్తున్నామయ్యా. యేసు నామములో విజయము కలుగును గాక. శరీర సంబంధమైన అస్వస్థత, బలహీనత, రోగముతో ఉన్నారేమో, యేసు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత. ఎస్, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాక్యం సెలవిస్తుంది. నజరేయుడైన యేసు నామములో తండ్రి ఈ వాక్కును వాళ్ళు పంపిస్తున్నానయ్యా. వారు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, డాక్టర్స్ ఎటువంటి నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినా నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. మీరే కార్యం చేయండి అయ్యా. వారందరూ కూడా క్రీస్తుని పోలి వారందరూ జీవిస్తూ దాబా ఈ రాకడకు వారందరూ సిద్ధపడుటకు దాబా మీరే కృపచు బలపరచమని మహిమాగంత ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ప్రార్థన అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడినట్లయితే మీ యొక్క సాక్ష్యాలు మాతో తెలియచేయండి. స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మీ సాక్ష్యాలు తెలియచేయడానికి, అలాగే మీ ప్రార్థనాంశాలు కూడా తెలియచేయడానికి ఈ ఫోన్ నెంబర్స్ మీరు వాడుకోండి. అదేవిధంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా పీస్ మేకర్స్ ప్రార్థన మందిరం, ఒకవేళ మీరు ఏ సంఘానికి కూడా వెళ్ళిన వారైతే మీరు సంఘాన్ని ఆహ్వానిస్తున్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. కాకినాడ గాంధీనగర్ గొల్లపేట 9-11-55/B ఈ యొక్క అడ్రస్కి దయతో మీరందరూ కూడా రండి. మనమందరం కూడా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.